వాళ్ళ అవ్వ చచ్చిపోయింది చేసి తొందర రమ్మను అని. మీ అమ్మ నాన్న చనిపోయిందంట. ఎవరు చనిపోయిందంట అబ్బా తండ్రి. తండ్రి ఏమైందంట? మీ అమ్మ ఏటీఎం కార్డు ఇంట్లో పెట్టిందంట. ఏటీఎం కార్డు ఇంట్లో ఉంది. అమ్మ చచ్చిపోయిందంట. హాయ్ హలో ఫ్రెండ్స్ అని ఇవన్నీ మాకు ఎప్పుడు కావబాయి. మేము ముందుకు వచ్చింది కామెడీ అని, బుద్ధోలో కామెడీ ఇస్తాం. కొత్త క్రియేట్ చేసినాం, కొత్త ఉంటుంది కామెడీ. ఛానల్ నేమ్ ఏంటంటే కస్టమర్ కామెడీ. ఇకపై చూడు కామెడీ అంటే పిండి ఇచ్చుడే. ఇకపై చూస్తారు మీరు నా కామెడీ అంటే ఏందో, మా పర్ఫార్మెన్స్ అంటే ఏందో. ఈరోజు ఇచ్చినప్పుడు అడ్డలో ఉన్నాం, గుద్దోలో లోకల్ అడ్డలనే గుద్దోలో కామెడీ చేయడానికి మేము ముందుకు వచ్చినాం. మీరు చూసుకొని పడి నవ్వడమే. చూద్దాం పదండి. ఈరోజు కంటెంట్ ఏంటంటే నేను చోటోని రంగస్థలంలో రామ్ చరణ్ లెక్క. ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఏందో చూద్దాం. ఒకసారి వినిపిస్తలేదు. ఇగో అన్న ఏమని. హలో అన్న, వాళ్ళ అవ్వ చచ్చిపోయిందని చెప్పేశారా? ఏంటి? వాళ్ళ అవ్వ చచ్చిపోయింది చేసి తొందర రమ్మను అని. మీ అమ్మ నాన్న చనిపోయిందంట. ఎవరు? మీ అమ్మ బ్యాంక్ బ్యాలెన్స్ చనిపోయిందంట అబ్బా తండ్రి. ఏమైందంట? మీ అమ్మ చనిపోయిందంట. ఏటీఎం కార్డు ఇంట్లో పెట్టిందంట. ఏటీఎం కార్డు ఇంట్లో ఉంది. ఏటీఎం కార్డు ఇంట్లో పెట్టిందంట. ఏటీఎం కార్డు ఇంట్లో ఉంది. మీ అమ్మ చనిపోయిందంట. మీ అమ్మ చనిపోయిందంట. మిషన్ తెచ్చుకోలేదు. అమ్మి ఎన్ని చచ్చిపోతావా నువ్వు? నాకు వినిపిస్తలేదా అన్న? ఇగో వినిపిస్తలేదా చెప్పానా? నాకు మిషన్ లేదు మిషన్ తెచ్చుకోలేము. హలో చెప్పాడమ్మా. వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది సరే చెప్పాను దానికి. ఆ చెవిటి కొడుకు ఉన్నాడు వినిపిస్తడానికి. అది వినిపిస్తలేదా? ఎంత చెప్పినా చెవులో పెట్టేది తీసుకురాలేదు అంటుండ ఆయన. చచ్చిపోయిందంట మీ నాయనమ్మ చచ్చిపోయిందంట. మీ నాయనమ్మ చచ్చిపోయిందంట. అరే మిషన్ పెట్టుకోరా ఫస్ట్. మిషన్ లేదా? అరే ఫోన్ में बक्सर మిషన్ హలో ఆ షర్ట్ నా కొడుకు చెప్పు, వాళ్ళ తాత చచ్చిపోయింది అని చెప్పు. ఆ షర్ట్ నా కొడుకు నాకు అర్థమైతే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నా కొడుకు ఆటోలేదు లేదా? అదే మీరు ఎరుకున్నారే. హలో అన్న, ఇది ఎత్తున్నారు నాకు వినిపిస్తలేదు. హలో బోలో అన్నా. జరా షర్ట్ నా కొడుకు చెప్పు, వాళ్ళ తాత చచ్చిపోయింది అంట అని చెప్పు వానికి. షర్ట్ నా కొడుకు తాత చచ్చిపోయిందట. ఏటీఎం కార్డు ఇచ్చిందంటే వానికి ఇచ్చే వచ్చిన ఏటీఎం కార్డు. హలో చెప్పన్నా. మిషన్ తెచ్చుకోలేదంట నాన్న. నాలుగు అడుగువానికి షర్ట్ నా కొడుకు కడుగు. షర్ట్ నా కొడుకు కడుగు. వాళ్ళ తాత చచ్చిపోయింది అని చెప్పన్నా. వాళ్ళ తాత చచ్చిపోయింది అని చెప్పడానికి అన్న. జర వానికి యాక్షన్ చేసి చెప్పన్న. జర వానికి వినవాడే షర్ట్ లాంటి షర్ట్ వాడు. అన్న ఒకసారి ఏమో చెప్తున్నా నాకు వినిపిస్తలే. ఒకసారి చెప్పవా? నాకు మిషన్ తెచ్చుకోలేము కొంచెం ఇట్లా మిషన్. హలో చెప్పండి. అవును తెలుగు చెప్పన్నా. అన్న వాళ్ళ తాత చచ్చిపోయింది అని వానికి చెప్పవా? అన్న వాళ్ళ తాత చచ్చిపోయింది అని చెప్పడానికి. సరే ఓకే అన్న. జర జల్దీ చెవిటాడు అన్న. జర హలో
హలో చెవులో ఏమో ఎత్తున్నా, చెవుల మిషన్ తెచ్చుకోలేను, మర్చిపోయాను. హలో హలో చెవుల మిషన్ చెవులు. హలో చెప్పయ్యా, ఎవరు? నేను వాళ్ళ తమ్ముడిని, మా తాత చచ్చిపోయిందని చెప్పు, వాళ్ళ తాత చచ్చిపోయిందని చెప్పు. అదే తాత చచ్చిపోయిందా? వాళ్ళ తాత చచ్చిపోయిండు, ఆ షర్ట్ నా కొడుకు కింద పడే చెవులు అని చెప్పు జరా. అదే అడుగుతున్నా, అంటున్నాడు పెద్దమ్మ జర చెవు నిలబడని ఏమో చెప్తున్నాడు, ఈయన అంటున్నాడు. అదే చెప్పు నాకు జర చెప్పు, వాళ్ళ తాత చచ్చిపోయిండు అని చెప్పు. చెప్తా అప్పుడే ఇచ్చిన వాళ్ళకి. అప్పుడే ఇచ్చినావు కానీ ఇప్పుడు సాగు కన్నా పోవా? నీ తాత మర్చిపోయిందంట. ఏమంటున్నామో నాకు నీ తాత మర్చిపోయిందంట. మిషన్ చెప్తే ఇంటలేడు. జర యాక్షన్ చేసి చెప్పావా, ఆయనకి అర్థమవుతుంది, వానికి యాక్షన్ చేసి చెప్పు, వానికి అర్థమవుతుంది. మీ తాత ఉన్నాడా? తిన్నా తిన్నాను అనుకున్నా. ఆడికేమో పోయగూడెంలో అని చెప్పు. నీ తాత చచ్చిపోయింది. పండుకొని చచ్చిపోయిందా? ఎవరు? నీ తాత. జర చెప్పావా వానికి. నేను చెప్తా, నేను మళ్ళీ ఇంటికి పోవాలని అంటుండు. వాళ్ళ